హలో, ఈరోజు మనం 7వ తరగతి సెమిస్టర్ 2లో 10వ పాఠం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లో బిట్స్ చూద్దాం. ఒక్కసారి పాఠాన్ని చదవండి, వీడియోని ఓపెన్ చేయండి, చకచక చూసేద్దాం. మొట్టమొదటిది, భారతదేశంలో ఎన్ని స్థాయిలలో ప్రభుత్వం ఉంది? 2 స్థాయిల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలలో వేరు రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉండటాన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. అది కాకుండా రాష్ట్రాల్లో వేరు రాష్ట్ర ప్రభుత్వాలని కలిగి ఉండటాన్ని కలిపి మనం ఏమంటామంటే సమాఖ్య వ్యవస్థ అంటాం. ప్రభుత్వం ఎన్ని రకాల విధులను నిర్వహిస్తుంది? 3. ప్రభుత్వం యొక్క విధులు ఏమిటి? చట్టాలను తయారు చేయడం, చట్టాలను అమలుపరచడం, ప్రజలందరికీ న్యాయం అందేలా చూడటం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విభాగాల ద్వారా పరిపాలనను నిర్వహిస్తుంది? 3. రాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగాల ద్వారా పరిపాలనను నిర్వహిస్తుంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అనగా శాసన నిర్మాణ శాఖ అంటే గవర్నరు, శాసనసభ మరియు శాసన మండలి. శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? చట్టాలను తయారు చేయడం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును రాష్ట్రపతికి నివేదించటం ఎవరి విధి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును రాష్ట్రపతికి నివేదించడం అనేది గవర్నర్ విధి. శాసనసభ సమావేశాలను నిర్వహించటం, అలాగే వాయిదా వేయటం, వీటిని గురించి ఆజ్ఞలు ఇచ్చేది ఎవరు అంటే గవర్నర్. హైకోర్టు పరిధిలో అన్ని న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులను నియమించేది ఎవరు? గవర్నర్. చూడండి, హైకోర్టు పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించేది గవర్నర్, కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది మాత్రం రాష్ట్రపతి. వీటిలో తేడా మనం గమనించుకోవాలి. హైకోర్టు పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించేది గవర్నరు. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని నియమించేది మాత్రం రాష్ట్రపతి. 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించటం ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఆర్టికల్ 158 3A. గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రంలో ఒక శాసన నిర్మాణ విభాగం ఏమిటి? రాష్ట్ర శాసనసభ. దిగువ సభ అని దేనిని పిలుస్తారు? శాసనసభను పిలుస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏమని పిలుస్తారు? మేనిఫెస్టో. ఎమ్మెల్యే ఈ సభా సభ్యుడు, శాసనసభ సభ్యుడు. ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? గవర్నర్. ఏ ప్రక్రియ ద్వారా శాసనసభ సభ్యుని ఎన్నికలు జరుగుతాయి? రహస్య ఓటింగ్. అలాగే ప్రత్యక్ష ఎన్నికలు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమిని ఏమని పిలుస్తారు? సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తారు. రాష్ట్రంలో ఎగువ సభ అని దేనిని పిలుస్తారు? శాసన మండలిని పిలుస్తారు. శాసన మండలి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? పరోక్ష ఎన్నికల పద్ధతి ద్వారా. శాసన మండలి సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. శాసన మండలిలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన వారు పదవీ విరమణ చేస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణలు జరుగుతాయి. అలాగే ఆ ప్లేసుల్ని భర్తీ చేయడం కూడా జరుగుతుంది. బిట్టు మనం కరెక్ట్గా చదువుకోవాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కొత్త వాళ్ళు చేరతారు శాసన మండలిలో అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. అదే శాసన మండలి సభ్యుడు పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు? ఎంతమంది సభ్యులు చేస్తారంటే 1/3 వంతు మందే చేస్తారు, అందరూ చేయరు. మళ్ళీ ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య
ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించరాదు. ఆర్టికల్ 171(1). శాసన మండలి నిర్మాణానికి రాష్ట్ర గవర్నర్ ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు? 1/6 వంతు మందిని గవర్నర్ నామినేట్ చేస్తాడు. అలాగే శాసన మండలిలో ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఎంత అంటే 1/12 వంతు మంది. శాసన మండలి నిర్మాణంలో స్థానిక ప్రభుత్వ సంస్థల చేత ఎంతమంది సభ్యులు ఎన్నుకోబడతారు? 1/3 వంతు మంది. ఎమ్మెల్సీ సభ్యులను పట్టభద్రులు ఎంతమందిని ఎన్నుకుంటారు? 1/12 వంతు మందిని ఎన్నుకుంటారు. ఇక్కడ బ్రీఫ్గా ఏంటంటే శాసన మండలిలో సభ్యులని ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయి. వాళ్ళు కొంతమందిని ఎన్నుకుంటారు. ఎవరెవరు ఎంతమందిని ఎన్నుకుంటారంటే మొట్టమొదటగా శాసనసభ సభ్యులు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, వాళ్ళు 1/3 వంతు మందిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు 1/3 వంతు మందిని ఎన్నుకుంటాయి. ఆ తర్వాత గవర్నర్ 1/6 వంతు మందిని నామినేట్ చేస్తాడు. 1/3, 1/3, 1/6. ఆ తర్వాత పట్టభద్రులు 1/12 వంతు మందిని నామినేట్ చేస్తారు. ఉపాధ్యాయులు 1/12 వంతు మందిని ఎన్నుకుంటారు. పట్టభద్రులు కూడా ఎన్నుకుంటారు, నామినేట్ చేయరు. ఒక గవర్నర్ మాత్రమే నామినేట్ చేస్తాడు. శాసనసభ సభ్యులు 1/3 వంతు మంది, స్థానిక సంస్థలు 1/3 వంతు మంది, గవర్నర్ 1/6 వంతు మంది, పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు వీళ్ళు 1/12 వంతు మందిని ఎన్నుకుంటారు. రాష్ట్రానికి చట్టాలను తయారు చేసేది ఎవరు? శాసన నిర్మాణ శాఖ. ఆర్థిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి కావాలి? గవర్నర్ అనుమతి తీసుకొనే ఆర్థిక బిల్లును సభలో ప్రవేశపెడతారు. చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రజలను ఎక్కడకు పంపడం జరుగుతుంది? చట్టాన్ని అమలు చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే గెజిట్ ఎక్కడికి పంపించాలంటే ముందు కార్యనిర్వహణ శాఖ దగ్గరికి పంపించాలి. ఒక బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది అంటే ఫస్ట్ శాసనసభలో జరిగిద్ది, తర్వాత శాసనసభ అయిపోయిన తర్వాత శాసన మండలిలోకి వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకుంటే గవర్నర్ దగ్గరకు వచ్చింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది గెజిట్ రూపంలో కార్యనిర్వహణ శాఖ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ నుంచి ప్రజల్లోకి వెళ్ళిద్ది, చట్టమై ప్రజల్లోకి వెళ్ళిద్ది. మొదటి సభలో ఆమోదం పొందిన బిల్లు ఎక్కడికి వెళ్తుంది? రెండవ సభలోకి వెళ్తుంది. చట్టాలను అమలు చేయడానికి కార్యనిర్వహణ శాఖలో ఎవరెవరు ఉంటారు? గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్రానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి. మంత్రి మండలి జాబితాను తయారు చేసేది ఎవరు? ముఖ్యమంత్రి. మంత్రిమండలి సమావేశాలను అధ్యక్షత వహించేది ఎవరు? ముఖ్యమంత్రి. వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు? ముఖ్యమంత్రి. నామమాత్రపు రాష్ట్ర ప్రభుత్వ అధినేత గవర్నర్. రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు? మంత్రిమండలి. ఆర్టికల్ 163(1) ఏం చెబుతుంది? గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో ముఖ్యమంత్రి మరియు ఆయన యొక్క మంత్రిమండలి సలహాలు, సహాయాన్ని అందించాలి. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం ఏమిటి? హైకోర్టు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంత వయసు వచ్చే వరకు కొనసాగుతారు? 62 సంవత్సరాలు. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. లోక్ అదాలత్, దీన్నే ప్రజా న్యాయస్థానం అంటారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైన విధులను నిర్వహించేది ఎవరు? జిల్లా కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదా అధికారి. జిల్లా పరిపాలనకు అధిపతి ఎవరు? కలెక్టర్. కలెక్టర్ను ఏ విధంగా నియమింపబడతాడు? కలెక్టర్ను కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో కలెక్టర్కు సహాయం చేసేది ఎవరు? ఎస్పీ, పోలీస్ సూపరింటెండెంట్. భూసేకరణ మరియు పునరావాసాలకు సంబంధించి పనులలో కలెక్టర్కు సహాయపడేది ఎవరు? రెవెన్యూ డివిజనల్ అధికారి. మండల స్థాయిలో ముఖ్య పరిపాలన కార్యనిర్వహణ అధికారి ఎవరు? తహసీల్దార్. మండల స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యత ఎవరిది? తహసీల్దార్. గ్రామ స్థాయిలో శిస్తును వసూలు చేయడం, పన్నులు వసూలు చేయడం, రాళ్లను తనిఖీ చేయడం ఎవరి విధి? గ్రామ రెవెన్యూ అధికారిది. నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేసేది ఎవరు? గ్రామ రెవెన్యూ అధికారి. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు? జిల్లా కోర్టు. లోక్ అదాలత్కు దేని ప్రకారం చట్టబద్ధమైన హోదాను ఇవ్వటం జరిగింది? లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987. ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణీతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ బ్యూరోక్రసీ. సభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు? ప్రోరోగ్. రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్య 175. శాసన మండలి సభ్యుల సంఖ్య 58. రాష్ట్ర ప్రభుత్వం అనగా రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు శాసనసభ, శాసన మండలి. రాష్ట్ర అధినేత ఎవరు? గవర్నర్. ప్రభుత్వ అధినేత ఎవరు? ముఖ్యమంత్రి. ఇవి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బిట్స్. ఇలాంటివి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.